ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మార్చి 31 ఆదివారం, శోభకృతనామ సంవత్సరం, పాల్గొన మాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మేషరాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగాల్లో శ్రమ అధికత అవుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయాలపై ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులకు మరింత కష్టపడడం తప్పదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత కలుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాలు విలువైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల సమస్యలు తొలుగుతాయి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. తదుపరి తులారాశి. ఇక తులారాశి వారికి ఇంటా బయట సమస్యాత్మకంగా వాతావరణం ఉంటుంది. శిరోబాధలు అధికమవుతాయి. మిత్రుల వల్ల సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. సంతాన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగ విషయంపై వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. దూర ప్రాంత బంధువుల ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ఇక ధనుసు రాశి వారికి సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక తదుపరి మకర రాశి. రాశి వారికి ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచార సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలుగుతాయి. చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని వ్యవహారాల్లో నిరాశ కలిగిస్తాయి. అవసరానికి కాని వస్తువులు ధన వ్యయం అవుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో చేపట్టిన పనులు ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇదండి వాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.